ఇదేమో తెలంగాణ స్టేట్ లో ఉంది. తమ్ముడు వాళ్ళు నేను హిందీ చెప్పినట్టు సైలెంట్ గా ఉన్నారు కదా. డ్యామ్ డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. 1960 అందులో చీఫ్ మినిస్టర్ గా చేశారు ఆయన. తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి అంత కష్టపడ్డారు, ప్రోత్సహించారు కాబట్టి ఆయన మరణానంతరం డ్యామ్కి ఆయన పేరు పెట్టారు. ఈ డ్యామ్కు 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేట్ వెయిట్ వచ్చి 260 టన్నులు అండి. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 830 ఫీట్ ఉంది. స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. బోర్డర్ పట్టిన చెట్ల కింద స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండ ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేత ఇక నీళ్లు పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూసారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటిది గంగలో ఉంది. దీన్ని ఉబ్బిలి బసవన్న అంటారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు మన బోటి కింద ఉంది నంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకు వెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో ఈ నంది మునిగిపోయింది. ఈ ప్లేస్నే పాతాళ గంగ అనడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాళగంగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించినట్టు శిలాశాస్త్రాల మీద లిఖించుందండి. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు. కొండ మీద గోపురం కనబడుతుంది ఇక్కడ. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీని నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి దారి వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారనే మన తీర్థం కింద సరైన పురోహితులు. చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం, నెక్స్ట్ డ్యామ్. లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవశాల ఒకటి ఉంది. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా. పాతాళగంగ స్నానం చేసినా, ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. ఇంతమందికి అని మన వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి ఇది మేము కల్పితం కదండి. గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాల్లో ఉంది. యుగాలు తరాలు మారొచ్చాము కానీ ఈ పాతాళగంగ మన పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకొని చల్లుకోండి సార్. ఇక్కడ విషయాలు అయితే ఇవ్వండి. నేను గైడ్ అయితే కదా, డ్రైవర్ని.